సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఈ ట్రంప్ రిలేటెడ్ టారిఫ్స్ ఇష్యూ వల్ల మన మార్కెట్స్ అంతా కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. హవెవర్ ఈ ప్రాబ్లం అంతా కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా మారిపోయింది. సో మన భారతదేశాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎత్తున టారిఫ్ ఇబ్బందులు ఉండవని చెప్పి ఇప్పటిదాకా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం పెద్ద ఎత్తున ఏం ఎక్స్పోర్టర్స్ ఏం కాదు, బట్ స్టిల్ మనకి కొంతవరకు డొమెస్టిక్ పవర్ ఉంది కాబట్టి, డొమెస్టిక్ కన్సంప్షన్ పవర్ ఉంది కాబట్టి మన ఇండియాకి ఏం సమస్యలు లేవు ఇంతవరకు. ఓకే, సో ఇక్కడతోటే మొత్తం ఆగిపోతుందా? సో ఎప్పుడైనా కానీ ప్రపంచంలో ఏదైనా ఒక అన్సర్టనిటీ క్రియేట్ అయింది అని అంటే సహజంగా కొన్ని కొత్త గేట్స్ ఓపెన్ అయ్యే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రపంచంలో World War I జరిగింది, World War II జరిగింది, కోవిడ్ జరిగింది, .com బబుల్ వచ్చింది, లీమన్ బ్రదర్ కొలాబ్స్ జరిగింది. సో ఇట్లా జరిగిన ప్రతిసారి ప్రపంచంలో ట్రేడ్ మార్కెట్స్లో కొత్త కొత్త గేట్స్ ఓపెన్ అవుతున్నాయి, కానీ అక్కడితోటి ప్రపంచం అయితే ఎప్పుడు ఆగిపోయినట్టుగా లేదు. ఇప్పుడు మళ్ళీ కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. సో సహజంగా ఎప్పుడైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యల టైంలోనే కొన్ని కొత్త గేట్స్ ఓపెన్ అవుతాయి. ఆ గేట్స్ ఏం ఓపెన్ అవబోతున్నాయి అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేసుకుంటేనే మనం రైట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏదైతే టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ని తీసుకొచ్చారో అది భారతదేశానికి ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దానికి గల కారణాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. సో ఒక్కసారి అసలు మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ సెగ్మెంట్స్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నాం, ఏ సెగ్మెంట్స్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ దేశాలకు చేస్తున్నాం, వీటన్నిటి గురించి కొంత అర్థం చేసుకుందాం. ఏదో ఒక ర్యాండమ్ వెబ్సైట్ కాదు, డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే మనం చూద్దాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే మన ట్రేడ్ ఎలా జరుగుతోంది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఓవరాల్గా మనం చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ 30,17,000 అయినట్లయితే ఇక్కడ మన ఇంపోర్ట్స్ 50,95,000గా ఉంది. సో ఓవరాల్గా మనము నెట్ నెగిటివ్లో 20 లక్షల కోట్లు నెట్ నెగిటివ్లో ఉండడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే, ఎస్ మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నెగిటివ్లోనే ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏమో కేవలం 3%తో గ్రో అవుతున్నాయి, కానీ మనం చేసేటువంటి ఇంపోర్ట్స్ ఏమో దాదాపుగా 9.88%తో గ్రో అవుతున్నాయి. సో దీనివల్ల మనకి ఎక్కువ రూపీ వీకెన్ అయిపోవటం కావచ్చు, అండ్ మన కంట్రీ గ్రోత్ ఎక్కువగా రాకపోవటం అయి ఉండొచ్చు. సో బేసిక్ ఇట్లాంటి సమస్యలన్నిటికీ కారణం అవ్వటం మనకి మేజర్ ఎక్స్పోర్ట్స్ ఉండడం వల్ల, మేజర్ ఇంపోర్ట్స్ ఉండడం వల్ల. సో మన కంట్రీ ఎకానమీ బాగా గ్రో అవ్వాలి అని అంటే ఈ ఎక్స్పోర్ట్స్ కాంపోనెంట్ పెరగడం చాలా అవసరం. మీకు గమనించి ఉంటే అటు చైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇండియా అయి ఉండొచ్చు, జనాభా వైజ్గా ఆల్మోస్ట్ సేమ్. కొన్ని సంవత్సరాల క్రితం మేబీ 1970 సమ్వేర్ అరౌండ్ ఆ టైంలో ఇండియా అండ్ చైనా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండుండే. కానీ చైనా ఏమో ఆల్ ఆఫ్ ద సడన్ జంప్ అయిపోయింది, ఇండియా మాత్రం ఎక్కడుందో అక్కడే ఉంది. అక్కడ చైనాకి ఒక పవర్ ఉంది, ఇక్కడ ఇండియాకి కూడా ఒక పవర్ ఉంది. చైనా యొక్క పవర్ ఏంటి? అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళకి సెల్ఫ్ కన్సంప్షన్ డిమాండ్ చాలా ఉంది, అండ్ దాంతో పాటుగా వాళ్ళని బూస్ట్ చేసింది యాక్చువల్గా ఏంటి అని అంటే అక్కడ ఎక్స్పోర్ట్స్. చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, వేర్ ఇన్ ఇండియా కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సెల్ఫ్ కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన నెట్ ఎక్స్పోర్టర్స్గా లేకపోవటం వల్ల మన ఇండియన్ ఎకానమీ అనేది గ్రో అవ్వలేకపోతుంది. యాక్చువల్గా మనం అక్కడ ల్యాగ్ అవుతున్నాం. సో గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు వచ్చినటువంటి టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ వల్ల, యూఎస్కి అండ్ చైనాకు ఉన్నటువంటి సమస్యల వల్ల ఇండియా దాన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, అసలు అడ్వాంటేజ్ తీసుకుంటుందా తీసుకోదా? సో ఇండియా సాధ్యమైనంత వరకు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నమే చేస్తుంది. మీరు గమనిస్తే అసలు టారిఫ్లను అనౌన్స్ చేయకముందే ఫస్ట్ కంట్రీ వెళ్ళి అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ కలిసింది మన నరేంద్ర మోడీ గారు, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. సో దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ మీకు ఆ డేటా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు మన కంట్రీ ఫస్ట్ రియాక్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది అసలు రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉన్నారు, బట్ మన కంట్రీ మాత్రం ఫస్ట్గా రియాక్ట్ అయింది. దానికి గల కారణం ఏంటి అని అంటే, మనము ఎక్స్పోర్ట్స్ ఏవైతే చేస్తున్నామో అందులో మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనము ఎక్కువగా చేసేది ఇక్కడ యుఎస్ఏకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనం చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కనుక ఏమన్నా ఇంపాక్ట్ అయ్యాయి అని అంటే
మనం ఇప్పటికే ఆల్రెడీ నెట్ నెగిటివ్లో ఉన్నాం, అది మరొకంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న ఒక భయంతో మన ఇండియా ముందుగానే ముందడుగులు వేసే ప్రయత్నం చేసింది. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనం ఇండియా నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇండియాలోకి ఏం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఫస్ట్ ఇంపోర్ట్ డేటా ఏంటో ఒకసారి గమనిద్దాం. మనకి యాక్చువల్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇంపోర్టే కదా. సో మనం మేజర్గా ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తుంది క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్, కోల్, కోక్, XYZ, ఇవి మేజర్. ఓకే, దాని తర్వాత కొంతవరకు గోల్డ్ ఉంది, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఇట్లా మనం మల్టిపుల్ ప్రోడక్ట్స్ మన ఇండియాలోకి అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఒకటి, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకటి, కోల్ ఒకటి. ఇఫ్ యూ కెన్ సీ ఈ మూడు కలిపే మనకు మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ తీసేసుకుంటున్నాయి. దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మనకి ఈ మూడు కలిపే తీసేసుకుంటున్నాయి. సో బేసిక్గా దీన్ని ఏమైనా ఎన్కౌంటర్ చేయగలుగుతామనంటే దాన్ని ఇమీడియట్గా మనం ఎన్కౌంటర్ చేయడానికి అయితే సాధ్యం కాదు. వై? ఎందుకు? సో బేసిక్గా మన దగ్గర ఈ పెట్రోల్ ఆర్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే మన దగ్గర ఉన్నదైతే కాదు. మన దగ్గర కోల్ ఉన్నప్పటికీ వెన్ కంపేర్ టు ఇండియన్ కోల్, ఆస్ట్రేలియన్ కోల్స్ ఇవన్నీ కూడా కంపారిటివ్లీ చీపర్ కాబట్టి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, ఏదైతే గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ జరుగుతుందో ఆ గ్రీన్ ఎనర్జీ మీద ఇండియా ఎక్కువగా ఫోకస్ చేయటమే. అందుకే మన ప్రభుత్వం ఎక్కువ స్కీమ్స్ ఈ సోలార్ ఎనర్జీస్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఈ గ్రీన్ ఎనర్జీస్ మీద పెట్టే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ ద వన్ సింగిల్ రీజన్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ దాంతో పాటుగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. మిగతా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అండ్ మనం ఎక్కువగా బయటికి పంపిస్తుంది మీరు గమనిస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్. అదేంటి, మనం ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా అని అంటే, ఇక్కడ బేసిక్ కొన్ని దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్య వల్ల పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే రష్యా లాంటి వాటి దగ్గర నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళటం ఇట్లా జరుగుతుంది, రీరూటింగ్ అవుతుంది అనమాట. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ని మనం బాగానే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దాంతో పాటుగా సమ్ టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రగ్ అండ్ ఫార్ములాస్ అండ్ పర్ల్స్, ఎలక్ట్రానిక్ మిషనరీస్, సో ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ కూడా మనం చేస్తున్నాం. సో బేసిక్గా మనం వీటితో పాటుగా మనం ఎక్కువగా యాడ్ చేయగలిగింది ఏంటి అని అంటే ప్రాపర్ ఎనర్జీ సెగ్మెంట్. క్రూడ్ ఆయిల్ని మనం ఎక్స్పోర్ట్ చేయలేం. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం ప్రపంచంతో ఒక గ్రిడ్ని ఏర్పాటు చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రపంచం అంతా కూటమిగా ఏర్పడింది, సోలార్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలి అని. ఆ సోలార్ గ్రిడ్ని ఇండియా ఎక్కువగా లీడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదంటూ జరిగింది అని అంటే మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ కొంతవరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంకొక సెగ్మెంట్ ఉంది, సర్వీస్ సెగ్మెంట్. సో సర్వీస్ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఓవరాల్గా ట్రేడ్ బ్యాలెన్స్ మాత్రం నెట్ పాజిటివ్లోనే ఉంటున్నాం. సో దాంతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సర్వీసెస్ సెగ్మెంట్ అంటే ఐటీ అవ్వచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ అవ్వచ్చు. సో బేసిక్ ఇటువంటివన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో బేసిక్ ఈ ఓవరాల్ సమరీని మనం చూసి ఇప్పుడు మనం ఎటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనము మన ఇండియా సాధ్యమైనంత వరకు ఈ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? మనకి మేజర్గా అసలు రూపీ డిప్రిషియేట్ అవ్వడానికి గల కారణం మనం డాలర్స్లో క్రూడ్ ఆయిల్ని కొంటున్నాం కాబట్టి. అండ్ దాంతోపాటుగా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేస్తుంది క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కాబట్టి. సో దీన్ని ఎన్కౌంటర్ చేయడానికి మన కంట్రీ ఫస్ట్ ఎక్కువగా ఫోకస్ చేసేది ఎనర్జీ సెగ్మెంట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. ఎనర్జీ సెగ్మెంట్ అని అంటే పర్టికులర్గా గ్రీన్ ఎనర్జీస్ రిలేటెడ్. సో ఎనర్జీ సెగ్మెంట్ మీద కేవలం మన భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఫోకస్ చేస్తుంది. అండ్ భారతదేశం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ ఆర్ ట్యాబ్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇదే ఉంది చూసారా, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించి మరికొంత ఫోకస్ పెంచే ప్రయత్నం చేస్తారు. దీనికోసం ఏం జరుగుతుంది ఇప్పుడు ఆఫ్ కోర్స్ మళ్ళీ ట్రంప్ గారు మొబైల్ ఫోన్స్ రిలేటెడ్ టారిఫ్స్ మేము ఇంకా కొత్త రూల్స్ తీసుకొస్తాము, అది పాత దాంట్లో ఉండదు అని చెప్పారు. బట్ స్టిల్ ఈ టెన్షన్స్ ఎప్పుడైనా చైనాతో కొనసాగుతాయన్న భయంతో యాపిల్ ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని సెటప్ చేసింది. ఆల్రెడీ లాస్ట్ ఇయరే దాదాపుగా 15 లక్షల యూనిట్స్ని, హ్యాండ్సెట్స్ని ఆల్రెడీ డెలివర్ చేసేసింది. సో ఇప్పుడు ఈ ట్రంప్ రిలేటెడ్ ఇష్యూస్ ట్రిగ్గర్ కాగానే ఇండియాలో 20% మ్యానుఫ్యాక్చరింగ్ని హైక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? సో ఎప్పుడైతే ఇట్లా ఆల్టర్నేటివ్ కంట్రీగా మన ఇండియా కనపడుతుందో, అసలు ఇండియాని ఎందుకు ఆల్టర్నేటివ్ కంట్రీగా కనపడాలి, ఇది ఫస్ట్ చెప్పాలి. సో బేసిక్గా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెటప్ చేయాలన్నా అక్కడ లేబర్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేబర్ ఫోర్స్ మనకి చైనా తర్వాత మన ఇండియానే మంచి లేబర్ ఫోర్స్ ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్ లేబర్ ఫోర్స్ అని చెప్పాలి. సో ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంత టారిఫ్ ఉండదు అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఆల్రెడీ చైనాతో ఇష్యూస్ జరుగుతున్నాయి, రేపు మాపు మళ్ళీ ఎప్పుడైనా ట్రిగ్గర్ అవ్వచ్చు.
ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ట్రంప్ కనుక అదే టారిఫ్స్ కనుక వేశారు అని అంటే $1,100 పడేటువంటి ఐఫోన్ దాదాపు $2,000 వెళ్తుంది. సరే ఇది అది కాదులే, నేను నా దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటానని యాపిల్ కనుక అనుకుందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ ఫోర్స్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దాదాపుగా $3,500 వరకు వెళ్తుంది పర్ ఫోన్. సో అది ఇంకా ఎక్స్పెన్సివ్గా మారుతుంది. సో ఆల్టర్నేటివ్ హబ్ మనకి కనిపించేది ఏంటి అంటే ఇండియా. సో ఇక్కడ మనకు ఉండాల్సింది రెండే రెండు. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెటప్ చేయాలి అని అంటే ఏ దేశానికి ఉండాల్సింది 2 అంశాలే. ఒకటి ఎఫెక్టివ్ లేబర్ ఫోర్స్ ఉండాలి, ఎఫిషియన్సీతో పనిచేయగలిగే వాళ్ళు అయి ఉండాలి, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉండాలి. సో ప్రభుత్వం ఆల్రెడీ కొంతవరకు డీల్స్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ రీసెంట్గా చైనా కూడా ఇండియా దగ్గర నుంచి కొంతవరకు వాళ్ళ దగ్గరికి ఇంపోర్ట్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎందుకు? వరల్డ్ వైడ్గా ఈ అన్నెసరీ ఇష్యూస్ అని క్రియేట్ అవుతున్నాయి. సో అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి ట్రేడ్ రిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మన ఇండియా సైడ్ మనం కొందరు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా చైనా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చైనా అసలు ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తుంది? సో చైనాతో చాలా కంట్రీస్తో ప్రాబ్లం ఉంది కాబట్టి ట్యాక్సెస్ అనేవి సహజంగా చైనా లాంటి వాటి మీద కొంచెం ఎక్కువ వేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారని అంటే వాళ్ళ గూడ్స్ని కొన్ని వేరే కంట్రీస్ రీరూట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చైనా వియత్నాంకి మెటీరియల్ని పంపించి అక్కడి నుంచి యూఎస్కి పంపిస్తూ ఉంటారు. అలానే వాళ్ళు వాళ్ళ దగ్గర ఒకటే పెట్టుకోకుండా వేరే దగ్గర కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆ స్ప్రెడ్డింగ్ పాయింట్లో మన ఇండియా కూడా ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. చైనా చేస్తుందా లేదా వేరే కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీస్ చేస్తాయంటే అది ఎవరికైనా కానీ ఇది ఒక ఆప్షన్. సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయి ఉండొచ్చు, చిప్స్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ప్యానల్స్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో ఇదంతా కూడా కొంతవరకు ఇండియాలో బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాంతో పాటుగా మనకి ఇంకోటి నెక్స్ట్ బూస్ట్ కాబోయేది ఆటోమొబైల్ సెగ్మెంట్. సో ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్ ఎందుకు బూస్ట్ అవుతుంది? ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో ఎక్కడైనా ఒక ఆటోమొబైల్ సెగ్మెంట్కి సేల్స్ పీక్ అవ్వాలి అంటే ముందు జనాలు ఉండాలి. మన ఇండియాలో దానికి కొరతే లేదు. సో ఇండియాలో కావాల్సినంత మంది జనాలు ఉన్నారు. సో ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్ని క్యాప్చర్ చేయడానికి ఒకప్పుడు మారుతి వచ్చింది, ఇప్పుడు BYD వచ్చడానికి ప్రయత్నం చేస్తుంది, టెస్లా రావడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళందరూ ఇండియా మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అని అంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జంప్షన్ కంట్రీ. ఇండియాలో ఒక సెటప్ పెట్టుకుంటే ఇక్కడ సేల్ చేయడం ఎక్కువ, అంటే ఈజీ, అంటే వాల్యూమ్ ఆల్రెడీ కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మార్కెట్ని క్యాప్చర్ చేయడం వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో కొంతవరకు సులభం. సో ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద కూడా కొంతవరకు ఫోకస్ పెడతారు. అండ్ ఎప్పుడైతే ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇండియాకి మూవ్ అవుతాయో యావరేజ్ నిరుద్యోగత కూడా తగ్గుతూ శాలరీస్ కూడా పెరుగుతాయి కాబట్టి వాళ్ళ ఎఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమొబైల్ సెగ్మెంట్ మీదకి వస్తారు. సో దాంతో పాటుగా అదర్ కన్సంప్షన్ యాక్టివిటీస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏసీ లాంటివి అవ్వచ్చు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్స్, హోమ్ ఫర్నిషింగ్స్, ఎక్స్పెక్టెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా మళ్ళీ అంటే జనాల దగ్గర డబ్బులు రాగానే వాటి మీద స్పెండ్ చేస్తారు. కాబట్టి హవెవర్ ఇండియా ఇస్ అ సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ కాబట్టి కన్సంప్షన్ విల్ లీడ్. సో వీటన్నిటికీ ద బిగ్ బాస్. సో బేసిక్గా అసలు వీళ్ళెవ్వరు ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ బిగ్ బాస్ ఒకడు ఉంటాడు. ఏం మొదలు పెట్టాలన్నా కానీ ఒక బ్యాంకింగ్ వ్యవస్థతోటి మొదలు పెట్టాలి. సో ద బిగ్ బాస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఇస్ ద బ్యాంకింగ్. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్. ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఉందంటే అది ఆర్బీఐని. ఆర్బీఐ వల్లనే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రూట్ అవ్వాల్సింది ఒక బ్యాంకింగ్ సిస్టమ్ నుంచే. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మారే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా అన్నిటికీ సపోర్ట్ చేయాల్సింది మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, లేకపోతే ఆటోమొబైల్ వాడండి, లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయండి, ఏమన్నా చేయండి. కానీ మీరు ఏం అప్గ్రేడ్ చేయాలన్నా కావాల్సింది ఐటీ సెగ్మెంట్ కావాలి. సో ఈ ఐటీ సెగ్మెంట్ అనేది కూడా నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు మనం సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నాం, మేబీ గోయింగ్ ఫర్దర్ మనమే డెవలప్మెంట్ కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక చైన్ రియాక్షన్ అనమాట. మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇప్పుడు దాకా మీరు యాపిల్ చెప్పారు, టెస్లా చెప్పారు, XYZ ఇవన్నీ చెప్పారు, కాకపోతే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాదు కదా, అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే కదా అని. ఎప్పుడైనా ఒక చరిత్ర మొదలయ్యేది అసెంబ్లింగ్ తోటే. ఇంతకుముందు మారిచి అసెంబ్లింగ్ అని ఇండియాకు వచ్చింది, కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్గా మారింది, ప్రపంచానికే కార్లను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ మనకు మారుతిలో ఇండియన్స్ మారారు. సో ఎక్కడైనా కానీ ఒకటి మొదలయ్యేది అసెంబ్లింగ్ తోటే.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్స్ ఇండియాలో ఉంటే దానికి సంబంధించిన కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా ఇక్కడే సెటప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ చైనాలో కూడా ఒకప్పుడు అలానే స్టార్ట్ అయింది. ఎప్పుడైనా ప్రారంభం అనేది అసెంబ్లింగ్ తోటే మొదలవుతుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ గా మారుతుంది, అక్కడి నుంచి డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇండియా కనుక కొద్దిగా దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ అదర్ సెగ్మెంట్స్ అన్ని కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ పరిగెట్టే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.